ముందుగా మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మా పెళ్లి రోజు అని చెప్పి చాలామంది మమ్మల్ని బ్లెస్ చేసి మాకు సపోర్ట్‌గా ఉన్నారు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత రిపోర్ట్స్‌లలో ఏమొచ్చిందని చాలామంది అడిగారు కదా! మామూలుగా గ్యాస్ నొప్పి అని చెప్పారు. మంచిగా టైమ్ టు టైమ్ ఫుడ్ తిని మసాలా, కారాలు తగ్గించుకోమని చెప్పారు. మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మెడిసిన్ వల్ల కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది. నిన్న సండే కదా! సంతకి వెళ్ళొచ్చిన తర్వాత మనం బయటికి వెళ్దాం శైలు రెడీ అవ్వు అని అన్నారు. సో నేను ఈ మ్యారేజ్ డే కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యానని చెప్పాను కదా! ఈ శారీ అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో యూట్యూబ్‌లో చూసే వాళ్ళకి ట్యాగ్ ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే వాళ్ళు లింక్‌ని కామెంట్ చేస్తే నేనైతే డీఎం చేస్తా. బాగుంది ఈ శారీ. సో ఈ శారీ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మొత్తానికైతే ఇలా అయింది కదా! మార్నింగ్ అయితే కట్టుకోలేదు. ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. సో సంతకెళ్ళి వచ్చేసరికి పిల్లగాళ్ళు ఏం చేశారు, పడుకున్నారు. వాళ్ళని తీసుకెళ్ళడం కుదరలేదనమాట. సో మేమిద్దరం అయితే వెళ్ళేసి మామూలుగా మేము వెళ్ళేసరికి 9:30 అలా అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఐస్ మ్యాజిక్‌లో ఉండి కొంచెం మేమైతే ఫుడ్ తిన్నామనమాట. మా హస్బెండ్ ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ తిన్నారు. అలాగే బాదం మిల్క్ షేక్ అయితే తాగారనమాట. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఒకసారి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే నిజంగా టు బీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నచ్చలేదనమాట చికెన్ ఫ్రైడ్ రైస్. ఏదో మాడిపోయిన గిన్నెలో చేస్తే ఎలాంటి స్మెల్ వచ్చిందో అలాంటిది వచ్చింది. ఇంతకుముందు అసలు చాలా బాగుంటది ఇక్కడ ఫుడ్. కానీ ఈసారి ఏంటో నాకు నచ్చలేదు. కొంచెం తినేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇక్కడే పడుకోవాలన్నంత అనిపించేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే వెంటనే తీసుకొని వచ్చేసారు. పర్లేదు బాగానే ఉంది ఇప్పుడైతే. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతలా సపోర్ట్ చేసి మమ్మల్ని సో మాకు ఏదైనా అయినా కూడా మా బాగోగులు అడిగి మమ్మల్ని ఇంతలా మీ ఫ్యామిలీ అనుకున్నారు కదా! సో అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. అసలు మంచిగా ఉంటే మ్యారేజ్ డే మంచిగా చేసుకుందాం అని అనుకున్నాం. కానీ కుదరలేదనమాట. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్‌లతో మసాలా ఉంటది కదా! అందుకే ఆయనైతే తినలేదనమాట. వీటితో కానిచ్చేశారు. మామూలుగా బయటికెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాం. అందుకే వెళ్ళాము. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఖమ్మం వెళ్తున్నాను ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి. సో మీరందరూ కూడా వీడియోస్ ఇలానే కంటిన్యూగా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ఈ శారీ గురించి చెప్పలేదు కదా నేను. చాలా అంటే చాలా బాగుంది. సో వితౌట్ స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకొని మీరు మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోండి, బాగుంటుంది. ఇంకా నేను తీసుకుంది స్టిచ్డ్ కన్నా అన్‌స్టిచ్డ్ తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి.